బలరామకృష్ణులు మధురానగర ప్రవేశము. కృష్ణ నామము భజన చేయుము, జన్మ సుకృత మహామంత్రము. కృష్ణ నామము భజన చేయుము, కృష్ణ నామము భజన చేయుము, జన్మ సుకృత మహామంత్రము. కృష్ణ నామము భజన చేయుము. బాలకృష్ణుని పాదములకును మ్రొక్కి ముందుకు సాగుచుంటిని. క్రూరకంసుని ఆజ్ఞ మేరకు అక్రూరుండ బృందావనముకు చేరి ఎక్కడి వారి మనములు శోభపడగా దుఃఖితులవ్వగా, కృష్ణుడందరి మనములందున ఉన్న బాధను నివారించి మరలలేని బృందావనముకు వత్తుననడి ఒక్క మాటతో వారి దీవెనలంది అన్నతో అక్రూరునితో మధుర నగరికి తల్లిదండ్రులు నందవ్రజమును వీడి కృష్ణుడు వెడలె మధురకు. కృష్ణ నామము భజన చేయుము, జన్మ సుకృత మహామంత్రము. కృష్ణ నామము భజన చేయుము. యోగి యోగీశ్వరులకైనను అందనట్టి దివ్య భాగ్యము నేను పొందితి ననుచు పొంగుచు అక్రూరుండ రథము త్రోలుచు. సూర్యాస్తమయ సమయమవ్వగా నదీ జలముల చెట్ల నీడను చందనమ్మును ఆపుజేయగా, రామకృష్ణులు నదీ జలముల నందు దిగుచు మ్రొక్కి నదికి త్రాగి జలములు సేద తీరి, త్రాగి జలములు సేద తీరి మరల రథమును ఎక్కి కూర్చొని అక్రూరుండ అన్నదమ్ముల సెలవు నడిగి నదిని చేరి నీట మునిగిన అక్రూరునకు ముచ్చటించుచు నీటి లోపల కనిపించిన అన్నదమ్ముల చూచి ఎంతో ఆశ్చర్యముతో మరల బయటకు వచ్చి చూడగా యథాతథముగ రథము పైనను, యథాతథముగ రథము పైనను చూచి వారిని మురిసిపోయెను. కృష్ణ నామము భజన జయము, జన్మ సుకృత మహామంత్రము. స్వామి తనను అనుగ్రహించిన అదృష్టమునకు పొంగిపోవుచు మనుజులెవ్వరు నీటి అందున మునిగియుండుట సాధ్యమగునా. నాకు భ్రమయ ఏమిటనచు మరల జలముల మునిగి చూడగా కళ్ళబడిన లౌకికంబగు దృశ్యములనే చూచి మూర్చిలి మరల బయటకు వచ్చినంతని అన్ని మరచి యథాతథముగా, అన్ని మరచి యథాతథముగా మ్రొక్కి స్వామికి తోలె రథమును. కృష్ణ నామము భజన జయము, జన్మ సుకృత మహామంత్రము. సాయం సంధ్యా సమయమందున మధుర నగరి చేరి స్వామితో నా గృహమ్మును పావనమ్మును చేయుమనచు అక్రూరుండు వేడుకొనగా, కృష్ణుడప్పుడు క్రూరకంసుని చంపి ఆపై ఎవరి ఇంటికి అయిన వత్తును పోయి రమ్మని పలికి ఇద్దరు, పోయి రమ్మని పలికి ఇద్దరు రథము నుండి దిగెను వేగమే. మరునాడే అన్నదమ్ములు సాయం సమయము చక్కని వేళ మధుర నగరి సొగసులన్నీ కనుల చూచుచు సాగుచుండగా, నల్లనయ్య చకదనమ్మును చూచి పౌరులు పొంగిపోవుచు. చూడు చూడవే చెలియ చూడవే చిన్నవాణి చకదనమును, ఆతడెవరని తలచనేల నందరానికి పుట్టినాడట. ప్రభువు కంసుడు చెప్పి పంపగా అసుర పూతకి వెళ్ళి శిశువును వడిన చేతుకు
బిడ్డకు పాలనివ్వగా పీల్చి ప్రాణము కూల్చినట్టి అట్టి శిశువు ఈతనేనట కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము చూడరేవో చెలియలనుచు ఒకరికొకరితో చెప్పుకొనుచు చేయు పనులను వదలియట్లే పరుగులిడుచు వచ్చి చూచినంతనే పొంగిపోవచ్చు భాగ్యమన్నచో ఇట్టి వానిని చూడగల్గుటే అనడి భావము వ్యక్తపరచుచు వాని పుట్టుక మహిమలన్నీయు చెప్పుకొనుచు ఒకరికొకరితో ముచ్చటించుచు మహానందము పొందసాగిరి నగరవాసులు స్త్రీలు పురుషులు బాల వృద్ధులు అందరెంతో హృదయపూర్వక ఆహ్వానముతో గంధమాక్షత పుష్పములను చల్లి వారికి స్వాగతాంజలి పలుకుచుండగా సంతసించుచు రామకృష్ణులు సాగుచుండిరి కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము నగర ద్వారము సమీపించగా రజకుడొక్కడు చలువ చేసిన రకమ్ముల వస్త్రమడతలు పెట్టి చంకన పోవుచుండగా కృష్ణుడతనిని పిలిచి వానితో నిన్ను చూడగా నగర రజకుల నాయకుడవని తోచుచున్నది మాకు కూడా చూడ చక్కని పట్టు వస్త్రములివ్వకూడదా చూచి కృష్ణుని నవ్వి రజకుడు చాలిక ఆపుమయ్యా కాచెడి గొల్లవారికి పట్టు వస్త్రములివ్వవలెనా కంస ప్రభువుకు శోభనిచ్చి ఇట్టి వస్త్రములడుగ ధైర్యము ఔరయేమది అనచు పలుకగా కృష్ణుడేమని పలికినావని కంస ప్రభువగు భృత్యకునిపై చేయి గుప్పిట పట్టి గట్టిగా వాని కంఠము మీద కొట్టెను వాడు వెంటనే నేల కూలగా చూచి అందరూ వణకిపోయిరి రజకులను చెరులందరంతా చలువ మూటలు విసరివేసి ప్రాణభీతితో పారిపోయిరి కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము పారిపోవుచునున్న వారిని చూచి కృష్ణుడు అన్న తోడను కలిసి ముందుకు సాగుచుండగా యువకుడొక్కడు ముందుకొచ్చి ముందు వారికి వినమ్రుండై పూలదండలు రంగురంగుల పట్టుబట్టలు ఆభరణములు సమర్పించుకు సంతసించెను వాని భక్తికి మెచ్చి కృష్ణుడు వానినెంతో అనుగ్రహించెను అన్నదమ్ములు అట్లే సాగుతూ చందన ఆ అగరు ధూపము సుగంధముల లేపనములతో మూవంకరమేను తీరు కుబ్జ రూపము అయిన స్త్రీని చూచి కృష్ణుడు ఇట్టివన్నీయు మాకు కూడాను సమర్పించిన నువ్వు అందగత్తెవవుదువే అట్టి మాటను విన్న ఆమె చిన్న బుచ్చుకు ఇట్లు పలికెను నువ్వు మంచి రూపసుడవే అయిన నన్నిటు పరిహసించుట న్యాయమాయని పలికి కుబ్జ దారి తొలగి మార్గమిస్తే కంస ప్రభువు సేవకేయి సుగంధమ్ములు అనుచు పలికే దారి ఇచ్చిన పోదుననగా శ్యామ సుందరుడామె పైనను కరుణ కటాక్ష వీక్షణముతో ఆమె కాలి బొటన వ్రేలిపై వేద వేజులు వేల జన్మల ఫలముల పొందలేని అట్టి పదమా బొటన వ్రేలిని ఆమె కాలి బొటన వ్రేలిపై నుంచి ప్రేమగా కృష్ణుడేమో దివ్యకరమా వ్రేలితోటి చుబుకమెత్తి ఆమె కన్నుల చూచు క్షణమునే అట్టి కుబ్జ దివ్య రూపము దాల్చి జవ్వని దివ్య సుందర
సుందర రూపు దాల్చిన ఆమె పుణ్యమునే మనవలే. కృష్ణ పదముల మృక్కి ఎప్పుడు దివ్య కరుణతో ప్రసాదించిన అందము నీకే సొంతము ఆదరించుము అనుచు వేడగా ఇప్పుడు కాదు ఎప్పుడు ఎనుచు కృష్ణుడప్పుడు వెడలిపోయెను. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. రాచనగరిలో విఫణ వీధుల అన్నదమ్ములు సంచరించగా చూడ చక్కని ధనువు నొక్కటి చూచినట్టి అట్టి క్షణమే నందనందనుడైన కృష్ణుడు ధనువు నంది అల్లె త్రాటిని కట్టిలాగి విల్లు విరువగా అట్టి శబ్దము విన్న కంసుని గుండెల దరగ నిద్ర పట్టక రేయి గడువగ లేచి ఉదయమే. రేయి గడువగ లేచి ఉదయమే క్రూర యోచనలేవో చేసి కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. అతి బలాఢ్యుల నుంచి పంపెను వీర కిషోరుని చంపిరమ్మని. తనను చంపగ పంపినట్టి వీర బలాఢ్యులతోటి పోరన శత్రువైన కృష్ణుడేమో చంపెననడి మాట విన్న కంసుడేమో క్రుద్ధుడగుచు ఇంక దీనితో వీని పీడ ఆకు తొలగుచు అనుచు తలచి కువలయా పీడ నమ్మని. గజేంద్రము నొకటి నుంచి పంపె కృష్ణుని పైకి కంసుడు. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. మామ కంసుని కక్షయంతో ఉసి గొల్పి పంపినట్టి కువలయమ్మ మద గజేంద్రము రాకతోనే తెలిసి కృష్ణుడు ఒడిసి పట్టి మద గజేంద్రుని కుంభస్థలమును చేరి కృష్ణుడు మోది మోది చావ మోది పోరి పోరి చాలా పోరి 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 చాలా పోరి చేసే కృష్ణుడు దానినంతము. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. అతి భయంకరమైన ఎట్టి మద గజేంద్రము చచ్చెననిడి వార్త విన్న కంసుడడలి ధైర్యమించుక సడల నీయగా కంస చాణూరనడి వారల మల్ల యోధుల నుంచి పంపెను. మల్ల యోధుల నుంచి పంపెను అట్టి కృష్ణుని చంపిరమ్మనే. తాను పుట్టిన మొదలు మామ తనను చంపెడి ఘోర కృత్యములన్ని తలచుకు కృష్ణుడేమో సభాస్థలిని నిలచినట్టి మల్ల యోధుల చూచి కక్షతో అన్న రామా బలుని సాయము అంది కృష్ణుడు రంగస్థలమును కోరుచుండగా అన్నదమ్ముల వీరు చూసా సభాస్థలమున నున్నవారే హడలిపోవుచు ఎవరి చేతను ఎవరు చత్తురు అనడి భయముతో వణకిపోవుచు చూచుచుండెడి అట్టి క్షణముల చాణురా ఆ ముష్టికులను చాణురా ఆ ముష్టికులను అప్పుడంతము చేసి నిలచిరి. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. చాణురా ముష్టికులను చంపి కృష్ణుడు ఆగకుండగా తనకు జన్మను ఇచ్చి పెంచిన అట్టి వారల చూసి తిట్టెడి అట్టి కంసుడు ఇంక భూమిపై నుండరాదని తలచి కృష్ణుడు గద్దె నుండిన కంస ప్రభువును జుట్టు పట్టి నేల కీడ్చి అంత దేహదారుఢ్యుణ్ణి కృష్ణుడప్పుడు మామ కంసుని ఘాతము తోటి తనువును నుజ్జు నుజ్జుగా చేసి వానిని ప్రాణములను తీసే విధమే చూసి అమరులే నాట్యమాడిరి. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. నారదుండును అదియు చూచి
కృష్ణ కృష్ణ హే కృష్ణ ఏమి అద్భుతమయ్య కృష్ణ అనుచు కృష్ణుని పొగడనెంతో అన్న కంసుడు మృతి చెందగా కోపగించిన వాని తమ్ములే అన్న ప్రాణమునపహరించిన వారిని పుడేనట్లు చేసేదా అనుచు పలుకుచు కంస నరపతి తమ్ములేమో మీది కురగగా బలరాముడు అప్పుడేమో పరిగ ఆయుధమపుడు పట్టి వారినప్పుడు చంపివేసెను కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము కృష్ణుడింకను ఆగకుండగా కారాగారమపుడు ఏగి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పదములంటి మోకరిల్లే వారి మనసుకు శాంతి కలిగడి మాటలెన్నో చెప్పి కృష్ణుడు ఊరడించి కన్నవారిని పెద్దలందరి సమక్షమున చర్చలెన్నో జరిపి కృష్ణుడు ఉగ్రసేనుని ప్రభుని చేయగా అప్పుడందరూ పొంగిపోయిరి నంద భూపతి కపుడు మ్రొక్కి కృష్ణుడిట్లని వేడుకొనెను కన్నవారిని మించి మమ్ము మీరు పెంచి పెద్ద చేసిరి ఇంకా ఇచ్చట ఉండి మేము చేయు పనులిక చాలా కలవు బృందావనముకు వచ్చి మేమే మిమ్ము జూతుము అనుచు కృష్ణుడు నంద ప్రభువుని కౌగిలించుకు పదములంటి తనివి తీర కళ్ళకద్దుకు పంపినప్పుడు కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము ఇంకా ఆపై తల్లి తండ్రులు దేవకి ఆ వసుదేవుడు బలరామ శ్రీకృష్ణుల చూసి ఎంతో మురియసాగిరి వసుదేవుడు ఇంకా అటుపై తనయులిద్దరి విద్యాభ్యాసము ఆలోచించి వేట్కతోటి చేసి ఎంతో ఘనముగాను ఉపనయన క్రతువులన్నీ పూజ గుర్గులు వెంటరాగా సాందీప మహామౌని చంద విద్యక చేర్చినప్పుడు జగద్గురువులకైననేమి గురువనుగ్రహముండవలెనని కృష్ణ గాదయ ఉదాహరణగా అందరెరిగియ ఉండవలయును గురువు వద్దను బొద్దికగను విద్యలన్నీయ నేర్చి ఆపై గురువు గారిని అడిగి అట్టి కోర్కెను తెలుసుకో మరి మృతిని చెందిన వారి కొడుకును గెలిచి అమరుల తెచ్చి తనయుని గురువు గారికి గొప్ప దక్షిణ సమర్పించుకు వెడల కృష్ణుడు కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము బృందావనపురికి ఉద్ధవుడేగుట కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము కృష్ణ నామము భజన చేయుము గురువు సాందీపుని ఆశీసులతో మధురాపురిని చేరి కృష్ణుడు వినుము ఉద్ధవ నీవు ఇంకను బృందావనపురము కేగి అచటనున్న ప్రతి వారికి నేను చెప్పెడి ప్రతి మాటను వారి మనసుకు హత్తుకొనెడి విధము నీవును చెప్పు మాయనే కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము నేను మీతో ఆడి పాడిన ప్రతి విషయము మరువలేనిదే హమన్నచు గోపికలదే అనెడి మాటే నేను మరువను నేను వచ్చెద మిమ్ము చూడక అది ఎప్పుడో నాకు
నాకు తెలియదు, వచ్చుటన్నది జరుగకున్నను ప్రతి ఉదయము మీ చెంతనే. అన్న భావన నేను మరువను, నేను ఎచ్చటనున్నగాని మీరు నాలో ఉందురనడి అట్టి భావన మీరు మరువక నన్ను కూడను మీలో నుంచుకు సదా సంతసమందగోరద. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. ఆలమందలు పైరు సంపద లన్ని చక్కగా నుండగోరెద. చూచెడి అట్టె భాగ్యము ఎప్పుడో మరి తల్లులారా. అమ్మ తల్లి యశోదమ్మ కన్న బిడ్డల కన్న మిన్నగా పెంచినట్టి అట్టి భాగ్యము మేము చేసిన పుణ్య ఫలమే. నీవు మమ్ము మరచుటన్నది ఎంత సత్యము మేము నిన్ను, ఎంత సత్యము మేము నిన్ను మరచుటన్నది అంతే తల్లి. చల్ల చిలికెడి వేళ నేని కొంగు పట్టుకు తిరుగుచుండగా ముద్దు మాటల మురిపెములతో ముద్దు ముద్దుగా నీవు పెట్టిన అన్న మాటే మరువలేనుగా ఏండ్లు ఎన్నని గడిచిపోయిన. అట్టి చందములన్నీ మనసునే దాచుకొందును తల్లి నేను. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. తనకు కృష్ణుడు చెప్పి పంపిన భక్తి పూర్వక ప్రేమ పూర్వక వాత్సల్యమే నిండియున్న అట్టి విషయములన్నీ చెప్పి కృష్ణ భక్తితో తాండవించడి తపోవనముల వెలిగిపోయడి. బృందావని నీ కళ్ళ చూచిన బుద్ధ ఉండే పొంగిపోయగా. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. రోజులెన్నో గడచిపోయిన కృష్ణ భక్తితో పొంగి పొరలెడి. గోపకాంతల గోప బాలుర భక్తి పరవశ పారవస్యము. కోటి కృష్ణుని క్షేమమడిగే వారి యొక్క భక్తి తత్పర భావమెరిగిన ఉద్దవుండే పరవశించగ కృష్ణ భక్తితో. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. జరాసంధుడు భర్త కంసుని దివికి పంపిన కృష్ణుడేయని అతని భార్యలు కోపభూని తండ్రి అయిన జరాసంధునికి రింగించగా. తన ప్రియాతి పుత్రికలకు వచ్చి పడిన కష్టమునకు చూచి ఓర్వగలేని ఎట్టి జరాసంధుడు మధుర పైకి మగధ సేనను పంపగాను. కృష్ణుడొచ్చి పోర నిలువగా చిన్నవాడవు నీతో సమరమ వెళ్ళి అన్నను పంపమనగా. జరాసంధుని చూచి అప్పుడు కృష్ణుడేమో నవ్వి ఇట్లనే. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. చేవ ఉంటే వచ్చి పోరుము అనగా వినియా రెండు సేనలు. సల్పి 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 మగధ సేనలు ఓడ చూచి జరాసంధుడే వచ్చి రణముకు యుద్ధమా విధి జరుగుచుండగా. జరాసంధుని కంఠమేమో బలరాముండేమో అప్పుడు ఒడిసి పట్టిన అట్టి క్షణమే మొగము దించుకు వెడలిపోయెను. కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము. మగధ దేశాధీసుడేమో అప్పటికేమో ఓడిపోయిన మరల సేనను కూర్చుకొచ్చి అన్నదమ్ములు రామకృష్ణుల ఎంతగా పోరు సల్పిన గెలుపు అన్నది పొందలేనే. జరాసంధుని అట్టి దుస్థితి కళ్ళ చూసిన దేవర్షే నారదుండ
నుండే చెప్పగాను కాలయవనుని పంపిరణముకు కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము కాలయవనుని చంపుటెట్లు తెలిసియున్న కృష్ణుడప్పుడు యాదవ వర్గమంతయు సుక్షేమము నుండు విధమున వాసుదేవుని దివ్యయోచన ఫలితమా మరి అన్న విధముగా సంద్రమధ్యమునందునప్పుడు ద్వారకాపురి పట్టణమును విశ్వకర్మచే నిర్మితంబయే వర్గము తోటి పాలన అన్నగారికి అప్పజెప్పి కాలయవనుని పోరవెడలెను కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము ముచుకుందుడు కృష్ణుడింకను కాలయవనుని చంపబూనెడి ప్రయత్నముతో వెనుకను పోవుచుండగా అతని కంటను పడుట జరిగెను కాలయవనుని తోటి పోరును చేయనేగెను కృష్ణుడప్పుడు తనకు తానుగా పోరవచ్చిన కృష్ణ కిశోరుని తరుమసాగెను కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము తరిమి పోవుచుండగా కళ్ళకెదురుగా కానుపించెడి ఒక్క గుహలో కేగ కృష్ణుడు చూచి యవనుడు అట్లే నిలచి ఇందు దాగియుండుటకును ఎంచి కృష్ణ వెళ్ళినావా అనుచు నవ్వుచు కాలయవనుడు అందు తాను ప్రవేశించి చుట్టు ప్రక్కల చూచుకొనుచును పరుగులిడెడి శౌరి అందము చూసి తానే మురిసిపోవుచు కూడా శౌరిని చంపిడి కోర్కెతోటే తరుముకొనుచు పరుగులెట్టుచు అదే గుహలో చిన్న బండపై శిరసు పెట్టుకు నిద్రించుచు నున్నవాణిని చూచెయవనుడు చూచి ఆగి మరల చూచి ముసలి వేషధారి వయ్యి నిద్రించెడి వాడిగా నన్ను మోసబుచ్చగా పరుండుంటివా వేషము చాలులేయని కాలు ఎత్తి తన్నినంతనే భంగమునొనర్చినది ఎవరు రాయని ఆగ్రహముతో కనులు తెరచి చూడగా కాలయవనుడు భస్మమయ్యెను ఇంతకీ ఈ కాలయవనుని కాల్చి బూడిద చేసినట్టి ముచుకుందుండనెడి తపసి ఇక్ష్వాకుల వంశీయుడు యవనాసుని మనుమడైన మాంధాతకు పుత్రునీతడు కృష్ణ నామము భజన జయము జన్మ సుకృత మహామంత్రము